నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ డెకరేట్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఇవాళ ఏవి లాంచ్ చేయడానికి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన. ఫస్ట్ చూసుకుని షామీ వాళ్ళు 14CB ఉంది కదా, అయితే లాంచ్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొచ్చినాము. ఒకసారి మీరు వీడియో అయితే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు షామీ 14CB అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది. అండ్ కొన్ని హైలైట్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్లీ ఫోకస్ అయితే కెమెరా మీదే ఫోకస్ చేసిరు. ఫోన్ 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ హైలైట్ చూసుకోవడం మాత్రమే ఫ్లోటింగ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అన్నమాట. 8X Gen 3 వస్తుంది. చాలామంది నా టెక్ న్యూస్ కూడా ఇదే చెప్పినాను. అండ్ లైకా వాళ్ళ ప్రొఫెషనల్ కెమెరాస్ కూడా మెన్షన్ చేసారు. డ్యూయల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మన వాళ్ళు ప్రైస్ మెన్షన్ చేయలేరు, కానీ ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అంటారు. సో ప్రీ ఆర్డర్లో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ షామీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 43,000 ఉంది. ఇక్కడ మనకి మీరు ICICI బ్యాంక్ కానీ HDFC బ్యాంక్ కానీ లేకపోతే ఎక్స్చేంజ్ ఏమైనా చేసుకుంటే ఇట్లా రెండింటికి మీకు 3,000 రూపీస్ డిస్కౌంట్స్ అయితే పొందుతారు. అండ్ వేరే ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉంటాయి ఇట్లా అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి. అండ్ షిప్పింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 20th June అనేసి అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్లో 3 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి అండ్ 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 43,000 ఉంది. 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 48,000 ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 43,000 అండ్ ఇక్కడ 48,000 అనమాట. 2 వేరియంట్స్ వస్తుంది. అండ్ కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రము క్రూజ్ బ్లూ కలర్, ఇది క్రూజ్ బ్లూ కలర్, తర్వాత మ్యాచ్ గ్రీన్ కలర్ అన్నమాట. సో దీనికి కొంచెం ప్యాటర్న్ లాగా ఉంది. క్రూజ్ బ్లూ కలర్కి ఎక్కువ ప్యాటర్న్ కనిపించదు, కానీ మ్యాచ్ గ్రీన్ కలర్కి అయితే ప్యాటర్న్ ఉంది. తర్వాత షాడో బ్లాక్ ఉంది. ఆబ్వియస్గా బ్లాక్ కలరే ఉంటుంది. అన్న ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ సేమ్ అదే ప్రైస్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. స్టోరేజ్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కార్ట్లో. అండ్ ఇక్కడ ఇంకొంచెం డెప్త్గా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేసారు. లైకా కెమెరాస్ కానీ 1.5K డిస్ప్లే కానీ AMOLED కానీ 61W ఛార్జర్ 4700 mAh బ్యాటరీ, మంచి ప్రాసెసరు. అండ్ షామీ వాళ్ళ హైపర్ వాయిస్ వస్తుంది అనేసి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ స్లిమ్ బాడీ అనేసి అయితే పెట్టారు. అండ్ మీకు 4K దాకా రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. సెల్ఫీలో చూసుకుంటే డ్యూయల్ సెల్ఫీ వస్తుంది. 32 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్వి. అండ్ ఇక్కడ కెమెరాస్ సెటప్ అయితే వచ్చింది. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే పెట్టారు. పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ 2 మైక్ పోర్ట్స్ వస్తున్నాయి. స్పీకర్స్ డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. Type C పోర్ట్, ఇక్కడ సిమ్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు షామీ వాళ్ళు అనుకో, షామీ 14CB. కానీ ఇక్కడ ఆబ్వియస్గా నేను ఎప్పటి నుంచి చెప్తాను ప్రైస్ ఎక్కువ ఉంది. సో మోస్ట్లీ ఈఎంఐకి అయితే పోవద్దనేసి చెప్తాను. డైరెక్ట్ తీసుకోండి, కానీ ఈఎంఐలో పోతే ఇట్లా ఐ థింక్ 2-3 months కంటే ఎక్కువ పెట్టుకోగలదు అనేసి అయితే అంటాను. మన పాత ఫోన్స్ ఉంటే ఎక్స్చేంజ్ పెట్టుకోండి. ఎక్స్చేంజ్లో ఇంకొంచెం తక్కువకి వస్తుంది అనేసి అయితే ఇక్కడ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసి 3,000 తగ్గిస్తారంట ఎక్స్చేంజ్కి. సో ఓల్డ్ ఫోన్ జర మంచిగా ఉంటుంది పెట్టండి, లేకపోతే ఇట్లా డైరెక్ట్ ఎగ్జాక్ట్ పైసలు పెట్టుకోండి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోండి. HDFC నుంచి ఏమైనా ఉంటాయి ఇట్లా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. ఇంకొంచెం తక్కువగా 40,000కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడికి కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. సో ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, మీ డిసిషన్ ఏందనేసి అయితే కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్స్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చెక్ చేశారు కదా. సో మంచి స్పెక్స్తో పాటు బాగా అనిపించింది నాకు. ఆబ్వియస్గా ప్రైస్ నేను ముందు నుంచే మొత్తుకుంటా ప్రైస్ ఎక్కువ అని ప్రతి స్మార్ట్ ఫోన్ది. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. ప్లస్ లైకాతోనో ఇదంతా ప్రొఫెషనల్ కెమెరా సిస్టమ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. మోస్ట్లీ నేనైతే DSLR కెమెరా తీసుకోమనేసి అయితే అంటాను. మా కెమెరాస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నా సరే కూడా. సో మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా యువత విశ్వమే వాళ్ళందరూ థ్యాంక్స్. సెక్షువల్లా కలుసుకుందాం.